CMD న్యూస్ నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ధర్మవరం పట్టణంలోని రేగాడిపల్లి రోడ్డులో టీచర్ పరందామయ్య సోదరుడు పాండు తండ్రి షీలా కంటయ్య అకస్మాత్తుగా ఆదివారం మృతి చెందాడు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు నేత్రదానం చేసేందుకు రోటరీ క్లబ్ వారిని సంప్రదించారు. తదుపరి రోటరీ క్లబ్ వాళ్ళు రెడ్ క్రాస్ సొసైటీ నుంచి టెక్నీషియన్ రాఘవని పిలిపించి నేత్రదానాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ప్రతినిధి నరేందర్ రెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ సీనియర్ డాక్టర్ సంకారపు నరసింహులు మాట్లాడుతూ ఈ నేత్రదానం వల్ల ఇరువురికి చూపు కలుగుతుందని తెలిపారు. మనిషి మరణం తర్వాత దేనికి కొరకాని శరీరం ఇద్దరు అందులకు చూపులు కలిగించే అవకాశం ఉందని తెలిపారు. ఇంతకు మించిన ద్రాతృత్వం మరొకటి లేదని తెలిపారు. అనంతరం కంటయ్య కుటుంబ సభ్యులకు రోటరీ క్లబ్ కమిటీ వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. నేత్రదానం చేసి మృతి చెందిన కంటయ్యకు సంతాపం తెలుపుతూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ శివయ్య, నేత్రదానం చేసిన కంటయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నేడు నేత్రదానం జరిగింది. అందులో టీచర్ పరందామయ్య గారు మరియు పాండురంగ గారు, వారి పితామహుడైనటువంటి శ్రీకంఠయ్య గారి కళ్ళు ఈరోజు దానం చేయడం జరిగింది. ఇవి ఇద్దరికి ఉపయోగపడతాయి. ఇదే విధంగా రోటరీ క్లబ్ ఎన్నోసార్లు నేత్రదానాలు నిర్వహించడం జరిగింది. వాటిలో ముఖ్యంగా 1994 నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇప్పటికి దాదాపుగా 100కి పైగా నేత్రదానాలు జరిగాయి. అందులో భాగంగా ఈరోజు కూడా ఈ మన శ్రీకంఠయ్య గారి కళ్ళు ఇద్దరికి దానం చేయడం జరిగింది. మరి ఈయన కళ్ళు ఇద్దరికి ఉపయోగపడతాయి. వీటిని ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ఇద్దరికి చూపును ప్రసాదిస్తుంది. ఇందులో చాలామందికి అవగాహన లేదు. అందువల్ల మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని పత్రికా ముఖంగా రిలీజ్ చేస్తున్నాము. ఈ కళ్ళు దానం చేయడం వల్ల ఎందరికో చూపు వస్తుందని మేమంతా భావిస్తున్నాము. అదేవిధంగా భారతదేశంలో కేవలం 25% మాత్రమే ఈ నేత్రదానాలు జరుగుతున్నాయి. మనం చాలామంది బయట దేశం నుంచి తీసుకుంటున్నాం. ముఖ్యంగా శ్రీలంకలో చనిపోయిన ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు దానం చేస్తారు. అదేవిధంగా అక్కడ దానం చేసిన కళ్ళను మనం భారతదేశానికి తీసుకొని వచ్చి మనం ఇక్కడ మన అందులకు అమర్చడం జరుగుతుంది. అది మనకు ఒక చిన్న చూపుగా భావిస్తున్నాము. మన దేశంలో ఇన్ని కోట్ల మంది జనాలు ఉండగా మనము ఈ కార్యక్రమాన్ని విదేశాల నుంచి తెచ్చుకోవడం అన్నది చాలా బాధాకరమైన విషయము. మనము కూడా దీని గురించి ఆలోచన చేస్తూ మన ప్రతి ఒక్కరూ చనిపోయిన తర్వాత మన కళ్ళను దానం చేయాలని చేస్తూ ప్రతి ఒక్కరికి చూపునివ్వాలని, భారతదేశాన్ని మొత్తం అంధత్వ నివారణ నుంచి మనము కాపాడుకోవాలని కోరుకుంటూ చూస్తూనే ఉండండి CMD న్యూస్. మా న్యూస్ నోటిఫికేషన్స్ అన్ని మీకు రావాలంటే ఖచ్చితంగా CMD న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి MBBS MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.